హలో, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే నాకెంతో ఇష్టమైన బిర్యానీని తింటున్నానండి. నాకెంతో ఇష్టమైన బిర్యానీని నేను ఏ స్టైల్లో ప్రిపేర్ చేస్తానో మీ అందరికీ చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. కాసేపట్లో నెయ్యి కరిగిపోతుంది. నెయ్యి కరిగేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం బిర్యానీలో వాడే మసాలా దినుసులను రెడీగా పెట్టుకుందాం. దాల్చిన చెక్క మరియు లవంగాలు, మిరియాలు, పులా పువ్వు, మరాఠీ మొగ్గ ఇవైతే నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ లైట్గా మంచి అరోమా మనం స్మెల్ చేసేంత వరకు వేపుకొని ఆనియన్స్ చక్కగా నిలువుగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఫ్రెష్గా అప్పుడే రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చాలా వరకు బిర్యానీ అని అంటే టమాటాలను వేయరు, నేనైతే వేసుకుంటాను. ఎందుకంటే ఇది చెప్తాను ఎవరి రెసిపీ అనేది. టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకోవైపు మనకి ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్ దగ్గర గోల్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటాలను కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. కాసేపు మూత పెడితే చక్కగా మగ్గుతాయి టమాటాలు వేగంగా మగ్గాలి అంటే అందులో చిటికెడు ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటే ఇంకా కాస్త వేగంగా మగ్గుతాయి. మా పసుపు కంప్లీట్ అయిపోయింది, లాస్ట్లో ఉన్నది వేస్తున్నాను అందులో. ఫైనలీ నేనైతే దీన్ని నా స్పెషల్ ఇంగ్రీడియంట్ అనే చెప్తాను. ఎందుకంటే కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం. ఏ కర్రీస్లో అయినా రసంలో అయినా కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరు. బిర్యానీ అంటే ఇంకా మస్ట్ అండ్ షుడ్గా కొత్తిమీర ఉండాలి, ప్లస్ పుదీనా కూడా ఉండాలి. అయ్యయ్యో, ఏంటి మధ్యలో ఇంకేదో డిష్ కనిపిస్తుంది అనుకోకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మన డిష్ ఇది కూడా. చికెన్ కర్రీ చేస్తున్నాను. బిర్యానీ చేసేటప్పుడు చికెన్ ఉండాలి కదా, చికెన్ కోసం బిర్యానీ కాదు, బిర్యానీ కోసమే చికెన్ చేస్తున్నాను నేనైతే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. చికెన్, బిర్యానీ అనేవి రెండు కళ్ళు లాంటివి. బిర్యానీకి తోడు చికెన్, చికెన్కి తోడు బిర్యానీ, రెండు ఉంటేనే కంప్లీట్ ఒక మీల్ అనేది తిన్నట్టుగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అంతే కదా? ఎంతమంది చికెన్ లవర్స్, బిర్యానీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇటువైపు మన బిర్యానీ ఆల్మోస్ట్ బాగా మగ్గింది, అడుగు కూడా పడుతుంది, చూసారు కదా. యమ్మీగా టేస్టీగా ఉంది. మంచి గ్రేవీలా రెడీ అయిపోతుంది. అలా కలుపుకుంటూ వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇంకా అలానే అంటుతుంది కింద. సో అందుకే నేను మూత పెట్టాను. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా మా ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తుంపుకొని వేసుకుంటాను. నేనైతే బిర్యానీ మసాలా అనేది ఈస్టర్న్ బిర్యానీ మసాలా యూస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేనేం ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ నాకు అనిపించేది చెప్తున్నాను. అన్నీ బాగా మగ్గిన తర్వాత మనం మసాలాస్ అనేవి వేసుకోవాలి. ఎందుకంటే కారం వేయాలనుకున్నా, గరం మసాలా వేయాలనుకున్నా ముందుగా వేయకూడదు. వేస్తే ఇంకా బాగా అంటేస్తుంది. మనకు ఆనియన్స్, టమాటా అవి వేగడం కన్నా మాడిపోవడం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసే క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ రైస్ వేస్తున్నాం కదా, దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా వేస్తాను, ఒక పావు గ్లాస్ లాగా. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఓన్లీ రైస్ కాదు కదా, దాంట్లో మనం మసాలాస్ అండ్ ఆనియన్స్, టమాటా అన్నీ వేసాం కాబట్టి అడుగు అంటుకోకుండా చక్కగా బిర్యానీ అనేది పొడిగా రావాలి కాబట్టి వేసాను. నెక్స్ట్ మన చికెన్ కర్రీ రెడీ. యమ్మీగా సూపర్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మా అమ్మగారికి అయితే చికెన్ ఫ్రై ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం. బట్ బిర్యానీతో అంటే మనకి గ్రేవీ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు బిర్యానీ చూడండి, చిన్న ఉడుకొచ్చింది కదా, అలా కొత్త ఉడుకుతున్నప్పుడు విజిల్ పెట్టుకోవాలి మనం. ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఫాస్ట్గా తినేద్దామా అని వెయిటింగ్. సో మ్యాజిక్ చేస్తున్నాను అనమాట. మ్యాజిక్ చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి. 1 2 3 కంప్లీటెడ్. అదిగోండి రెడీ అయిపోయింది నా బిర్యానీ. అబ్బబ్బబ్బబ్బా,
వేడి వేడి బిర్యానీని అలా ప్లేట్లో వేసుకుంటూ ఒక్క గరిటెడు కర్రీ పెట్టుకొని ఇప్పుడు దాన్ని బాగా కలిపి అడ్డుగా ఉన్నవి ఏవైనా పక్కకి తీసి పడేసి నీట్గా ఒక ముద్దని ఆ ముద్ద పైన ఒక పీస్ని పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే అమృతం, నోట్లో బ్లాస్టే. డైలాగ్ ఎక్కడో విన్నట్టున్నారు కదా, కాపీ కొట్టాను. బట్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ నౌ. రెసిపీ ఎవరిదో చెప్తా అన్నాను కదా, మా పెద్దమ్మ రెసిపీ ఇది. అదిరిపోయింది. డోంట్ మిస్ ఇట్. ప్రతి ఒక్కరూ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో